నమస్తే అందరికీ. ఈరోజు ఈ వీడియోలో మనం పల్లెటూర్లలో పొలం గట్ల వెంబడి మనకి చాలా పిచ్చి మొక్కలు కనిపిస్తూ ఉంటాయండి. ఆ పిచ్చి మొక్కల్లో కొన్ని మంచి మొక్కలు కూడా ఉంటాయి. ఆ మొక్కల్లో ఒకటి మన తెల్ల గలిజేరు. దీన్నే మనం సంస్కృతంలో పునర్నవ అంటారు. ఇక్కడ నేను పునర్నవ ఆకుతో పప్పు చేసి చూపిస్తున్నానండి. నాకు మీకు చేసినంత బాగా చేయడం రాదు. కానీ ఈ ఆకు గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలని దాన్ని చూపిస్తూ చెప్తున్నాను. ఈ పునర్నవ ఆకు ముసలితనాన్ని దూరం చేసి మన శరీర కణాలకి తిరిగి కొత్త జీవాన్ని ఇచ్చేది అని అర్థం. ఆయుర్వేదంలో ఈ మొక్కకి కోట్లు ఇచ్చినా దొరకని ఔషధ గుణాలు ఉంటాయని మన ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి ఇది ఒక సంజీవని లాంటిది. దీనిని మనం పప్పులాగా చేసుకోవచ్చు. లేదంటే మన టాలెంట్‌ని ఉపయోగించి ఏ కర్రీలాగైనా చేసుకోవచ్చు. కషాయంగా చేసుకోవచ్చు. పునర్నవ చూర్ణం చేసుకొని కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే ఒక చిన్న గమనిక. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, అలాగే ఇప్పటికే తీవ్రమైన కిడ్నీ సమస్యలు మందులు వాడుతున్నవారు కషాయం రూపంలో తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం. ప్రకృతి మనకిచ్చిన ఇంత అద్భుతమైన మొక్కలని మనం ఎంత బాగా ఉపయోగించుకుంటే అవి మనకి అంత మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కానీ మనం ప్రకృతిని దగ్గరగా తీసుకోవటం లేదు. ప్రకృతిని ఎప్పుడూ దూరమే పెడుతున్నాం. కాబట్టి డాక్టర్లు మనకు దగ్గరవుతున్నారు. మెడిసిన్స్ కూడా దగ్గరవుతున్నాయి. అందుకని ప్రకృతిని దగ్గర చేసుకుందామండి. డాక్టర్లని, మెడిసిన్‌ని దూరం పెట్టడానికే ప్రయత్నిద్దాం. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ధన్యవాదాలు.